ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి ఆదిశెట్టి వంశ పారంపర్య ఆరాధనా స్థలంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే 7 గంగమ్మల జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవస్థానం తరపున 7 గంగమ్మలకు సారె సమర్పణ కార్యక్రమం విశేషంగా జరిగింది. ఉదయం నుంచే దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. అనంతరం దేవాలయ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి శాస్త్రీయం ప్రకారం సారెను ఆలయ అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా 7 గంగమ్మల జాతర స్థలానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థాన చైర్మన్ కొట్టె సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ దంపతులు, దేవస్థాన ఈవో బాపిరెడ్డి, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తులు సారను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి 7 గంగమ్మలకు సార సమర్పించడం శతాబ్దాల నాటి ప్రత్యేకమైన ఆలయ పరంపర అని, ఈ సార సమర్పణ జాతర మహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఆచారం అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం విశేష భక్తి శ్రద్ధలతో జరిగే ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని వివరించారు. జాతర సందర్భంగా పట్టణంలో శోభాయాత్రలు, ప్రత్యేక అలంకరణలు, సాంప్రదాయ కళారూపాలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాలు, పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు వంటి అన్ని సదుపాయాలు తిరుమల చేశారు. జాతర ప్రాంగణంలో భక్తుల సందడితో వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోయింది. శ్రీ గంగమ్మ తల్లి దర్శించుకున్న భక్తులు కోరికను నెరవేరాలని ప్రార్థనలు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, హరతీ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 7 గంగమ్మల జాతర ప్రాంతీయ ఆనవాయితీ, భక్తి, సాంప్రదాయాలకు ప్రతీకగా మారి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా సాగుతోంది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు 7 గంగమ్మల జాతర ప్రారంభించుకున్నాం. స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు 7 గంగమ్మలకి సారించారు. మరి ఈరోజు మెయిన్ టెంపుల్ రావడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపు గంగమ్మ మేమంతా కోరింది శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాలి. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో పెరుగుతూ ఉన్నారు, స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు. హైటెక్ లెవెల్లో ఈ 21st సెంచరీలో ఉండే దేవుల్లో జాతర అంటే ఏంటి, అసలు మనకి 7 గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారీస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకు బొట్టు బట్టి కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడు ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి స్వామి. అట్నే వచ్చే శివరాత్రి కూడా అంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి పేరు. అట్నే వచ్చే ఆదివారం సాయంత్రం 3 గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా పూనుకుని బస్ యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాం. రేణిగుంటలో పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ కూడా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ హైవే, ఎందుకంటే కల్చర్, ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసింది కేవలం కాబట్టి దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా. సో 14వ తేదీ ఆయన స్టాచ్యూని ఇనాగరేట్ చేసుకున్నాం అని చెప్పి అందరూ కూడా ఆహ్వానితులకు తెలియజేసుకున్నాం.
ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే విధంగా 7 గంగమ్మలు ఒకే దగ్గర